మోస్ట్ బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటి అంటే గురక. నేను చూపిస్తాను, గమనించండి. గుర్రు కొడుతూ కొడుతూ అంటూ అలా ఉలిక్కి పడతారు చాలా మంది. ఆ ఉలిక్కి పడడం అనేది బ్రెయిన్ లో ఆ బ్లడ్ వెజల్ చిట్లడం, హార్ట్ లో ఒక ఇప్పుడు మామూలుగా ఇలా డిస్టర్బ్ అవుతుంది కదా సార్, ఆ సైకిల్ని ఎలా రీస్టోర్ చేసుకోవాలి సార్? ఒక 15 minutes ఆఫ్ గుడ్ క్వాలిటీ మెడిటేషన్ ఈజ్ ప్రాబబ్లీ ఈక్వల్ టు 3-4 hours ఆఫ్ స్లీప్. జస్ట్ కళ్ళు మూసుకొని శంకర్ వరప్రసాద్ గారిని గుర్తుపెట్టుకోవడము, లేకపోతే బాలకృష్ణ గారిని గుర్తుపెట్టుకోవడము కాదు. ఓకే, నిజంగా మెడిటేషన్ చేసేటప్పుడు ఆ టైంలోనే అన్నీ గుర్తొస్తాయి సార్. మన మైండ్ ఎప్పుడు కూడా కోతిలాగా ఉంటుంది. ఈ స్నోరింగ్కి ఏమైనా ఎక్సర్సైజెస్ ఉంటాయా సార్? స్లైట్ మైల్డ్ గురికొస్తానంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్, పడుకునే ముందు యూట్యూబ్లో చైనీస్ ఎక్సర్సైజెస్ ఫర్ స్లీప్ యాప్నియా అని అంటే నాలుగుతో కొన్ని ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు వాళ్ళు. అవి చూసి నేర్చుకోవచ్చు. 2, పడుకునేటప్పుడు జాగ్రత్తగా నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ విజయ్ కుమార్ చెన్నమచెట్టి, పల్మనాలజిస్ట్, స్లీప్ డిజార్డర్ స్పెషలిస్ట్. నమస్తే సార్. హాయ్ రూపా. హ్యాపీ టు సీ హియర్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. రైట్ సార్, నా దగ్గర చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈరోజు మనం అందులో అట్లీస్ట్ కొన్ని క్లారిఫై చేసుకుందాం సార్. తప్పకుండా. మామూలుగా ఈ రోజుల్లో మేజర్ అండ్ మోస్ట్ బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటి అంటే గురక. రైట్. చాలా మంది పిల్లలకి ఇంకా పెద్దలకి వాళ్ళు ఏంటి అంటే నోటితో గాలి పీల్చుకుంటారు, ముక్కుతో కాకుండా. ఈ ప్రాసెస్లో వాళ్ళకి గురక వస్తుంది. ఎందుకు వస్తుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్, గురక కన్నా ముందు రూప సార్, నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. పర్టికులర్గా ఇప్పుడున్న సినారియో ప్రకారం మనకు లాట్ ఆఫ్ గ్యాడ్జెట్ అడిక్షన్స్ వస్తున్నాయి. పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ గ్యాడ్జెట్ లేకుండా, స్క్రీన్ టైం ఎక్కువ లేకుండా ఎవరు ఉండట్లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ మనం నిద్ర ఇంపార్టెన్స్ అర్థం చేసుకొని, ఎప్పుడైతే మనకు పడుకునే ముందు, ఎగ్జాంపుల్ 9 o'clock పడుకోవాలి, 10 o'clock పడుకోవాలి నైట్ అని అనుకున్నామంటే, అట్లీస్ట్ ఒక 2 to 3 hours ముందు మనం స్క్రీన్ టైం ఆపకపోతే, స్క్రీన్ టైం పెట్టినప్పుడు ఏమవుతుందనంటే ఆ యొక్క బ్రైట్ లైట్ అనేది మనకు కనబడుతూనే ఉంటుంది, బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంటుంది. బ్రెయిన్ ఏం అర్థం చేసుకుంటుందంటే, సో ఈ లైట్ కనబడినంత వరకు కూడా ఇంకా సన్సెట్ కాలేదు అని అనుకుంటుంది. ఎప్పుడైతే సన్సెట్ కాలేదు అని అనుకుంటుందో అప్పుడు నిద్ర రాదనమాట. ఎప్పుడైతే మనకు ఆ బ్రైట్ లైట్ స్టిమ్యులస్ మనకు తగ్గుతుందో, డిమ్ లైట్ కానీ డార్క్ అవుతుందో, అప్పుడు బ్రెయిన్లో అనేది మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడు మెలటోనిన్ ప్రొడ్యూస్ అవుతుందో అప్పుడు దాని తర్వాత స్లీప్ రావడం జరుగుతుంది. సో మనం ఎంతసేపు 10 o'clock, 11 o'clock, 12 o'clock వరకు కూడా స్క్రీన్ చూస్తూనే ఉండి మనకు నిద్ర టైంకి రాలేదు అని అంటే అది కరెక్ట్ కాదు. సో మనం మన హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. కమింగ్ టు ఇది బేసిక్ అన్నమాట. ఇది మనం అర్థం చేసుకున్నాం అంటే, సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి గురక గురించి అన్నారు. ఈ రోజుల్లో మనం తింటున్న ఆహారం, మనకు ఉన్న అలవాట్లు, ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇవన్నీ చేర్చి ఏమవుతుందంటే మెజారిటీ ఆఫ్ టైం, అట్లీస్ట్ 50% ఆఫ్ అడల్ట్స్లో మనకు ఈ గురక ఉన్న ఒబిసిటీ ఉంది. ఎవరైతే అధిక బరువు ఉంటారో వాళ్ళకి గురక వచ్చే అవకాశం ఉంటుంది. అది పిల్లల్లో అవ్వచ్చు, పెద్దల్లో అవ్వచ్చు. ఓకే, అంటే మామూలుగా కొంతమంది చిన్నపిల్లలు సన్నగా ఉన్న వాళ్ళకి గురక వచ్చేస్తుంది కదా సార్? అది చాలా వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చారు. మనం ఎప్పుడు కూడా డేటా వెస్టర్న్ నుండి తీసుకుంటాం. ఎందుకంటే ఇండియాలో రీసెర్చ్ చాలా ఎక్కువ లేదు. ఇప్పుడు గత ఒక 10 yearsగా రీసెర్చ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతున్నది. ఇది గుర్తుపెట్టుకున్నట్లయితే మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, వెస్టర్న్లో బాగా హెఫ్టీగా ఉంటారు. అంటే ఇన్ ద సెన్స్ బ్రాడ్ షోల్డర్స్ ఉంటారు, 6 foot టాల్ ఉంటారు. ఇది చాలా కామన్గా చూస్తుంటారు.
కానీ ఇండియాలో బ్రాడ్ షోల్డర్ ఉండదు అండ్ దెన్ హెఫ్టీ పర్సనాలిటీస్ ఉండరు. ఓకే. కాబట్టి వాళ్ళ యొక్క డేటాని మనం ఇండియాకి ఎక్స్ట్రాపోలేట్ చేసేదానికి వీల్లేదు. ఓకే. మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఉదాహరణకు నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇండియన్స్లో హార్ట్ అటాక్ ఎక్కువ అని అంటారు, ఇండియన్స్లో డయాబెటీస్ ఎక్కువ అంటారు. ఎందువల్ల? మన యొక్క కొరోనరీస్ అంటే హార్ట్కి సంబంధించిన వెజల్స్, బ్లడ్ సప్లై వచ్చే వెజల్స్ అవన్నీ కూడా సన్నగా ఉంటాయి ఇండియన్స్కి. కాబట్టి ఎప్పుడైతే ఆ పైపు సన్నంగా ఉంటుందో అది బ్లాక్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండియన్స్లో హార్ట్ అటాక్స్ ఎక్కువ అన్నమాట. అదే మాదిరి గాలి పీల్చే ఏదైతే ట్రాక్ట్, మోర్ ఇంపార్టెంట్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అన్నమాట, అంటే మనకు ముక్కు నుండి గొంతు వరకు, ఇది కూడా మన ఇండియన్స్ అందరికీ కూడా చాలా సన్నగా ఉంటుంది. కాబట్టి వెస్టర్న్స్ ఒక 30 కేజీలు బరువు ఎక్కువ పెరిగితే వాళ్ళకి ఎప్పుడు గురుకు వస్తుందో, ఇండియన్స్ కరెక్ట్గా 5 కేజీలు బరువు పెరిగితే వచ్చేస్తుంది అనమాట. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. ఉదాహరణకు మీరు కరెక్ట్ బరువులో ఉన్నారా లేకపోతే ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా ఎలా తెలుసుకుంటాం? దీనికి చిన్న ఫార్ములా, మన హైట్ మనం సెంటీమీటర్స్లో కొలుచుకోవాలి. సో ఉదాహరణకు నేను 172.5 సెంటీమీటర్. ఈ 172.5 సెంటీమీటర్లో 100 తీసేసాం అనుకోండి, 72.5, దట్ ఈస్ మై ఐడియల్ వెయిట్. సో అలాగా ప్రతి ఒక్కరు కూడా కొలుచుకొని ఆ వెయిట్కి తగినట్టుగా మనం ఉండాలి. 2 అదర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అంటే జెనెటికల్ ఇష్యూస్ కావచ్చు, క్రేనియోఫేషియల్ అబ్నార్మాలిటీస్ అవ్వచ్చు, సోన్ అండ్ సో ఫోర్త్. ఈ ప్రాబ్లమ్స్ లేదు, కొందరు ఆల్కహాల్ అడిక్ట్స్ అవ్వచ్చు, లేదంటే కొందరు కొన్ని పిల్స్ తీసుకుంటుంటారు, లైక్ నిద్ర రావట్లేదు అనేసి స్లీపింగ్ పిల్స్, డిప్రెషన్ ఉందనేసి యాంటీ డిప్రెసెంట్స్. ఇలాంటి వాళ్ళకి ఈవెన్ వాళ్ళు నార్మల్ వెయిట్ ఉన్నా కానీ గురుక వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఓకే. ఆ స్లీపింగ్ పిల్స్ తీసుకుంటే గురుకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్? ఎక్కువ ఉంటుందమ్మా. ఓకే. ఓకే. దీనికి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఒక స్లీప్ ఒక 6 అవర్స్ స్లీప్ తీసుకున్నాం అనుకోండి. ఈ 6 అవర్స్ స్లీప్లో మనకు డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సో బ్రాడ్గా అర్థం చేసుకోవడానికి లైట్ స్లీప్ అంటే NREM స్లీప్, డీప్ స్లీప్, రెమ్ స్లీప్, REM స్లీప్ అని అంటారు. సో టు బిగిన్ విత్ NREM స్లీప్ వస్తుంది. ఎగ్జాంపుల్, ఫస్ట్ 1 అవర్లో మనకు NREM స్లీప్ 50 మినిట్స్ ఉంటుంది అండ్ 10 మినిట్స్ రెమ్ స్లీప్ ఉంటుంది. సెకండ్ 1 అవర్కి వచ్చామంటే 45 మినిట్స్ NREM స్లీప్ ఉంటుంది, 15 మినిట్స్ రెమ్ స్లీప్ ఉంటుంది. థర్డ్ అవర్కి వచ్చామంటే 40 మినిట్స్ ఉంటుంది NREM స్లీప్, రెమ్ స్లీప్ పెరుగుతుంది. అలాగా మన నిద్ర పెరిగే కొద్దికి, అంటే 6 అవర్స్ 7 అవర్స్ వెళ్ళే కొద్దికి ఏమవుతుందంటే మన యొక్క రెమ్ స్లీప్ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ రెమ్ స్లీప్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? మనకు మెమరీ మంచిగా ఉండాలి, మన యొక్క కాగ్నిటివ్ స్కిల్స్ ఎక్సలెంట్ ఉండాలి, మనం సూపర్ ఇంటెలిజెన్స్, జీనియస్ అలాగా ఉండాలి. అంటే మన నిద్రలో రెమ్ స్లీప్ చాలా మంచి క్వాలిటీ ఉండాలి. సో కాబట్టి ఆ రెమ్ స్లీప్ అనేది మన వాళ్ళు ఇప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఏం చేస్తున్నారంటే అటే స్ట్రెచ్ కూడా 6-7 అవర్స్ పడుకోవట్లేదు. ఏమవుతుందంటే 3 అవర్స్ 4 అవర్స్ పడుకోవడం, మళ్ళీ ఆఫీస్లో వచ్చి ఒక 1 అవర్ పడుకోవడం. సార్ నాకు టోటల్ 6 అవర్స్ స్లీప్ ఉందని అంటారు. కానీ ఎప్పుడైతే అటే స్ట్రెచ్ మనకు ఆ 6-7 అవర్స్ స్లీప్ రాదో, ఆ 7 అవర్స్ స్లీప్ లేకపోతే రెమ్ క్వాంటిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే రెమ్ క్వాంటిటీ తగ్గిపోతుందో అప్పుడు వాళ్ళ యొక్క హెల్త్ అండ్ ఓవరాల్ వెల్ బీయింగ్, మెమరీ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, కాగ్నిటివ్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. సో కంటిన్యూస్గా 6 to 7 అవర్స్ స్లీప్ ఇస్ బెస్ట్. 7 అనుకోండి, ఎందుకంటే నేను ఇక్కడ 6 అన్నాను అనుకోండి, వాళ్ళు 5 అవర్స్ పడుకుంటారు. సో ఐడియలీ 7 to 8 అవర్స్ మినిమం ఈస్ అటే స్ట్రెచ్లో 6 to 7 అవర్స్ ఉండాలి. 7 అవర్స్. ఓకే సార్. ఇప్పుడు కొంతమంది మామూలుగా ఎగ్జాంపుల్ నేనే నైట్ ఎప్పుడో 9:30 10 వరకు పడుకుంటాను. తర్వాత 10 తర్వాత అసలు ఐ కాంట్ కంట్రోల్ స్లీప్. మార్నింగ్ 5 o'clock 5:30కి ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 8 అవర్స్ పడుకుంటాం సార్. మా ఫ్రెండ్ తను ఎప్పుడో 11-12కి పడుకుంటుంది, మార్నింగ్ 6 o'clockకి లేస్తుంది. జస్ట్ 5 అవర్స్.
కానీ కొంతమంది వాళ్ళు ఏంటంటే వాళ్ళే ఎక్కువ యాక్టివ్గా కనిపిస్తారు. మ్మ్. నేను 7 to 8 hours పడుకుంటాను. ఈవెన్ 1 hour తక్కువ అయిపోయినా డల్గా కనిపించేస్తాను. దెర్ ఈస్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్ సార్? సో ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఎన్ఆర్ఈఎం స్లీప్ అండ్ ఆర్ఈఎం స్లీప్. ఈ ఆర్ఈఎం స్లీప్ కానీ మంచిగా ఉన్నిందంటే అంటే అట్లీస్ట్ మనకు ఎర్లీ మార్నింగ్లో ఆ లాస్ట్ 1 hourలో 20 to 25 minutes ఆర్ఈఎం స్లీప్ దొరుకుతుంది. అంటే మనకు మీకు అందరికీ అర్థమయ్యేటట్టుగా ఒక మొబైల్ ఉంది. మొబైల్ని ఛార్జ్ చేయకుండా ఎంతకాలం వాడగలం? మ్యాక్సిమం 1 day. అవునా? అలానే మన యొక్క ఫిజికల్ బాడీకి ఓకే మనం ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఆ 6 to 7 hours స్లీప్ కావాలి. అయితే ఐఫోన్ ఉంది, సో 1 hour పెడితే ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. ఇంకొక ఫోన్ ఉంది, ఓపోనో సామ్సంగ్ ఏదో, దానికి 2 hours పెట్టాల్సి వస్తుంది. ఎందుకు? సో ఇట్ డిపెండ్స్ ఆన్ మన మ్యానుఫ్యాక్చరింగ్. అలానే మీకు ఆ 7-8 hours అనేది చాలా ఇంపార్టెంట్. ఆ అమ్మాయి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రకారం 5 to 6 hours అయినా కానీ సరిపోతుంది. సో ఆ ఇండివిజువల్ డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది, కానీ యావరేజ్ చూసినట్లయితే మాత్రం రఫ్లీ అరౌండ్ 7 hours అయితే మాత్రం ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఓకే సార్, ఈ గురకకి ఏమైనా టెస్ట్లు ఉంటాయా సార్? ఒకవేళ ఈ గురక ఇలాగే కంటిన్యూ అయిపోతే సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే 2 విషయాలు. ఒకటి, గురక వల్ల అనర్థాలు ఏది అని మాట్లాడుకున్నప్పుడు పిల్లల్లో పెద్దల్లో. పిల్లలకు వద్దాం ఫస్ట్. పిల్లల్లో ఎందుకంటే చాలా డ్యామేజ్ జరిగేది పిల్లల్లో. అంటే ఏంటంటే మనం చిన్నపిల్లల్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి చిన్నపిల్లల్ని కరెక్ట్గా మనం ట్రీట్ చేయగలిగినాం అనుకో, వాళ్ళు పెద్ద అయినప్పుడు వాళ్ళే మనకు ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ద వాట్ ఎవర్ థింగ్. సో ఈ ఫ్యూచర్ని మనం కాపాడుకోవాలంటే చిన్నపిల్లల ఆరోగ్యం ఖచ్చితంగా బెటర్గా ఉండాలి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో చిన్నపిల్లల్లో గురక వస్తా అంటే మాత్రం అశ్రద్ధ చేయొద్దండి. ఎందుకంటే జనరల్గా గురక వచ్చిన వాళ్ళకి ఆ గురక సౌండ్ వల్ల, లేకపోతే ఆ గురక ఎక్కడైతే ఇక్కడ అడ్డుకునడం వల్ల అబ్స్ట్రక్షన్, ఓకే, ఆ అబ్స్ట్రక్షన్ వల్ల ఏమవుతుందంటే ముక్కు నుండి గాలి లంగ్స్కి చేరదు. ఎప్పుడైతే లంగ్స్ గాలి చేరదో అప్పుడు బ్రెయిన్ కూడా ఆక్సిజన్ అందదు. కాబట్టి దీన్ని ఆ బ్రెయిన్కి ఎప్పుడైతే ఆక్సిజన్ అందదో అప్పుడు ఏం చేస్తారంటే బ్రెయిన్ మెలకువకు వచ్చేస్తుంది. అంటే మనకు తెలియదు, కాకపోతే మనం దాన్ని టెస్ట్ చేసినప్పుడు ఈఈజీస్ అని అంటారు. ఆ ఈఈజీ టెస్ట్ చేసి చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ మాటికి మెలకువ అవుతున్నది. అంటే ఎగ్జాంపుల్, 1 గంట మనం పడుకున్నాం, దానిలో ఒక 20 times అలారం పెట్టుకుంటే ఎలా ఉంటుంది? డిస్టర్బ్ ఉంటుంది. సో రిలాక్స్, కామ్. అంటే ఒక మొబైల్ని ఓకే ఆర్ ఇంకా ఈజీగా అర్థం చేసుకో అంటే ఒక లైట్ ఉంది మన ఇంట్లో, సో దాన్ని టక్ 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 అని ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఉంటే ఓకే ఫిలమెంట్ ఎగిరిపోదా? సో అలానే సో ఎవరైతే ఈ గురక పెడుతుంటారో వాళ్ళకి మనం మెడికల్ పరిభాషలో స్లీప్ అనేది ఫ్రాగ్మెంట్ అవుతున్నది అని చెప్తాం. ఎవరికైతే స్లీప్ ఫ్రాగ్మెంట్ అయిపోతున్నదో, మాటికి మైక్రో అరోజల్స్ ఉంటున్నాయో, వీళ్ళ యొక్క ఓవరాల్ హెల్త్ మంచిగా ఉండదు. మోర్ ఇంపార్టెంట్లీ చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీళ్ళని ఏం చేస్తారంటే వీళ్ళు 1 గంట సేపు పుస్తకం పట్టుకొని ఉండలేరు. ఓకే, సో ఆడుకోవాలనే వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, చదువు మీద తక్కువ ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్ ఉందంటే చాలా మంది ఫిజిషియన్స్ కానీ పీడియాట్రిషియన్స్ కానీ వీళ్ళని ADHD అని లేబుల్ చేస్తారు. ADHD అని లేబుల్ చేయడం అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. కానీ యాక్చువల్గా వీళ్ళ ప్రాబ్లం ఏంటి? వీళ్ళ నిద్ర మంచిగా లేదు. అది మనం గుర్తించకుండా వాళ్ళని ఒక సైకియాట్రీ ప్రాబ్లంగా క్రియేట్ చేస్తారు. దానికి సంబంధించిన మందులు వాడతారు. ఎగ్జాంపుల్, మీ ఇంట్లోకి నేను ఎంటర్ అవ్వాలి, ఓకే, మా ఇంట్లోకి ఇస్తూ నేను ఎంటర్ అవుతున్నాను, ఎంటర్ అవ్వగలుగుతానా? నాట్ పాసిబుల్. కుదరదు కదా. ఇదే జరుగుతుంది. పీడియాట్రిక్స్ లో 100 మంది పిల్లలు ఉంటే కనీసం 10 నుండి 15 మంది గురక పెడుతున్నారు. అందులో కనీసం 50% అంటే ఏంటంటే ప్రతి 100 kids లో 7 to 7.5% ఆఫ్ కిడ్స్ లో సీరియస్
స్లీప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. మెజారిటీ ఆఫ్ దెమ్ గురక రిలేటెడ్. దీనంతా కూడా ఓకే మీ ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి Okay. నా కీస్ వాడి నేను ఎంటర్ అవుతున్నాను. ఓకే. అది కుదరదు. అవును సార్. అలానే డయాగ్నోస్ తప్పు అవుతున్నది, ట్రీట్మెంట్ తప్పు అవుతున్నది, పిల్లల భవిష్యత్తు పాడైపోతున్నది. అండ్ ఆ మెడికేషన్ యూజ్ చేస్తే ఇర్రిలేటబుల్ కదా సార్, సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ ఉంటాయి Side కదా. effect- అసలు Medication వాడకూడదు. వాడొద్దు కదా అసలు సార్. మెడికేషన్ రోలే లేదు. చిన్న పిల్లల్లో ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి అడినాయిడ్స్ ఉన్నాయా, Okay. టాన్సిల్స్ ఉన్నాయా, సైనస్ ప్రాబ్లం ఉందా, నేసల్ అలర్జీ ఉందా, ఒబిసిటీ ఉందా, లేకపోతే ఇంకేమన్నా అడిషనల్ ఇష్యూస్ ఉన్నాయా అని ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ గా ట్రీట్ Okay. చేస్తే కరెక్ట్ గా 3 months లో వీళ్ళు నార్మల్ అయిపోతారు. ఓకే. జస్ట్ 3 months ఇస్ గుడ్ ఎనఫ్. ఓకే. అంటే ఇప్పుడు పేరెంట్స్ ఎవరిని కన్సల్ట్ అవ్వాలి సార్? మామూలుగా ఏదున్నా చిన్నపిల్లల ఇష్యూ అంటే డైరెక్ట్ పీడియాట్రిషియన్స్ దగ్గరికి వెళ్ళిపోతాము. రూప డెఫినెట్ గా Sir. పీడియాట్రిషియన్ కలవాలి. కాకపోతే అంటే ఇష్యూస్ సార్ట్ అవుట్ లేదు అని అనుకున్నప్పుడు అండ్ నవేడేస్ ఓకే స్లీప్ నవేడేస్ అనే దానికన్నా కూడా నేను 20 years ముందు స్లీప్ ఫెలోషిప్ చేశాను. ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ ద ఫెలోషిప్ ఇన్ స్లీప్ మెడిసిన్ ఇన్ ఇండియా అన్నమాట. Great, అంటే ఇండియన్ స్లీప్ డిసార్డర్స్ అసోసియేషన్ అని ISDA అని ఒకటి ఉంది. ఓకే. దాని ద్వారా ఫస్ట్ సర్టిఫికేట్ పొందిన వ్యక్తి నేను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ నాన్న. సో అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో దీని తర్వాత స్లీప్ అనేది 20 years ముందు మనకు ఇండియాలో ఒక ప్రాపర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు పీడియాట్రిక్ స్లీప్ డిసార్డర్స్ కూడా ఫెలోషిప్లు ఉన్నాయి. ఓకే. సో అగైన్ ఐ వాస్ ఫార్చునేట్ ఎనఫ్ ఐ హ్యావ్ డన్ ఏ సో యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోతో అటాచ్మెంట్ తో ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్ లో ఫెలోషిప్ చేయడం జరిగింది. ఓకే. సో పిల్లల యొక్క స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. ఓకే. సో ఎవరైతే పిల్లలకి మనకు స్లీప్ డిసార్డర్ ఉంది, గురక వస్తుంది, సో ఎప్పుడో జలుబు చేసినప్పుడు సంవత్సరానికి వారం రోజులు 10 రోజులు గురక పెట్టడం అబ్సల్యూట్లీ నార్మల్. అసలు మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఓకే. కానీ మీ అబ్బాయి లేదు మీ అమ్మాయి పడుకున్నప్పుడు వారం రోజుల్లో కనీసం 2-3 times మీరు అబ్జర్వ్ చేశారు గురక వస్తుంది అనేసి, అండ్ వాళ్ళు పక్కకు తిరిగి పడుకుంటే గురక తగ్గిపోతుంది, వెళ్ళకెళ్ళి పడుకున్నప్పుడు గురక ఎక్కువ వస్తుంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్స్. ఓకే. మీరందరూ దీన్ని గమనించాలి. ఈ రోజుల్లో పర్టికులర్లీ హైదరాబాద్ లాంటి సిటీలో ఫ్యాషన్ ఏమైపోయిందంటే అందరూ ఒక రూమ్ లో పడుకునేది లేదు. అవునా సార్? ఓకే, పెద్దోడు ఒక రూమ్ లో, చిన్నోడు ఒక రూమ్ లో, Western పేరెంట్స్ ఒక culture. రూమ్ లో, ఆ కల్చర్ అన్నమాట. సో అసలు పిల్లలు గురక కొడుతున్నారు లేదా పేరెంట్స్ కి ఏం తెలుస్తుంది? అవును. సో ప్లీజ్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినారంటే ఒకవేళ ఉన్నట్లయితే మీ అబ్బాయి అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గింది, మీ అమ్మాయి అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గింది, మీ అమ్మాయి చెప్పిన మాట వినకుండా కొంచెం మొండిగా మాట్లాడుతుంది, మీ అబ్బాయి సో నార్మల్ టోన్లో రెస్పాండ్ కాకుండా ఎక్కువ అరిచి రెస్పాన్స్ ఇవ్వడం, ఇటువంటివి చేస్తున్నా అంటే మీ పిల్లల్లో గురక ఉందా లేదా 100% చూసుకోవాలి. ఉన్నట్లయితే దానికి సంబంధించిన టెస్టులు చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వాడినట్లయితే 100% మనం వాళ్ళని ట్రాక్లోకి తీసుకొని రాగలం. ఓకే. సో పేరెంట్స్ ఎప్పుడైనా ADHD దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. స్నోరింగ్ ఉందా లేదా అనేది అదే, okay. 100% చూసుకోవాలి. ఓకే. ఫస్ట్ సొల్యూషన్ ఇస్ అది. అవును. ఒకవేళ స్నోరింగ్ని లైట్ తీసుకుంటే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి సార్? ఇప్పుడు పెద్దవాళ్ళకు వద్దాం. there is something called nocturnal dipping. ఓకే. అంటే నాక్టర్నల్ డిప్పింగ్ అంటే బీపీ ఉంటుంది కదా, మీకైనా నాకైనా కానీ 110, 120 బై అరౌండ్ 70/80 అలా ఉంటుంది. మనం పడుకున్నప్పుడు ఈ బీపీ ఏమవుతుంది? తగ్గిపోతుంది కదా. తగ్గాలి. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 120 ఉండేది 80. 90 100 వస్తుంది. అండ్ దెన్ డయాస్టోల్ ఏమవుతుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ 80 అరౌండ్ 60 దాకా 60, వస్తుంది. 40. ఎందుకంటే బాడీ రిలాక్స్ అవుతాను. ఒక డీప్ మెడిటేషన్ లో ఎలా ఉంటుందో అలా ఉండాలి నిద్ర అనేది. ఓకే. కానీ ఎవరైతే గురుక కొడతారో ఈ గుర్రు వల్ల ఏమవుతుందంటే
నాన్ డిప్పింగ్ స్టేటస్ అంటారు. ఓకే. అంటే వాళ్ళ బీపీ పడదు, 120/80 లేకుండా గురక వల్ల ఇనిషియల్ గా 140/90 తక్కువ ఉండకుండా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఇలాగా ఫస్ట్ రాత్రిపూట మాత్రం బీపీ ఎక్కువ ఉండడం స్టార్ట్ అవుతుంది. ఓకే. అందుకే మామూలుగా అంటూ ఉంటారు కదా సార్, గురక ఉంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని. అది నిజమేనా సార్? వస్తున్నాను, అక్కడికే వస్తున్నాను. ఓకే. సో ఎప్పుడైతే 140/90 అవుతుంది కదా, ఈ మధ్యలో నేను చూపిస్తాను, గమనించండి. గుర్రు కొడుతూ కొడుతూ అంటూ అలా ఉలిక్కి పడతారు చాలా మంది. అవును సార్. ఆ ఉలిక్కి పడడం అనేది విట్నెస్డ్ యాప్నిక్ స్పెల్ అని అంటారు. ఓకే. అంటే ఇక్కడ పూర్తిగా ఆక్సిజన్ అందకుండా అడ్డుకొనేసి బ్రెయిన్ సడన్ గా వేకప్ అవుతుంది. ఎవరికైతే ఇలా వేకప్ అవుతుందో వీళ్ళు ఆ టైంలో బీపీ ఎంత ఉంటుంది మీకు ఐడియా ఉందా? నో సార్. గెస్ చేయండి. మేబీ 140 కదా. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బీపీ 240/140 అవుతుంది. అవునా? అంటే ఎగ్జాక్ట్ గా ఉండాల్సిన దానికన్నా డబుల్ అవుతుంది. ఈ డబుల్ బీపీ అయినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ లో ఆ బ్లడ్ వెజల్ చిట్లడం, లేదు హార్ట్ లో ఒక బ్లడ్ వెజల్. ఎగ్జాంపుల్ రూపా, నువ్వు ఒక 5 km/h పరిగెత్తమన్నా ఉంటే ఈజీగా పరిగెత్తేస్తావు. అదే 10 పరిగెత్తమంటే కష్టం. కష్టం సార్. అంటే ప్రాక్టీస్ లేకుండా చేయలేము. ఓకే. అండ్ ఒక 10 kgs బరువు ఎత్తాలనుకోండి, ఎత్తేస్తాం. అదే 20 ఎత్తాలంటే కష్టం అవుతుంది. అలానే సో ఎప్పుడైతే సిస్టమ్ హై ప్రెషర్ మీద పనిచేస్తుందో, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 120/80 మనకు ఉండాల్సింది యాక్చువల్గా నిద్రలో 100/60 ఉండాలి. అలా కాకుండా అది 240 దాకా కొడుతున్నది. ఎప్పుడైతే 240 కొడుతుందో అప్పుడు ఆ 240 వల్ల ఏమవుతుందంటే స్ట్రోక్ రావడం, హార్ట్ అటాక్ రావడం అని జరుగుతుంది. ఇది చాలా మంది పట్టించుకోకుండా వాళ్ళ హెల్త్ ని గురకే కదా ఇండీడ్ కొంతమంది, అంటే ఈవెన్ నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారు కొంతమంది, ఎలా చెప్తారంటే మా ఆయన మంచి గురుకొట్టి హ్యాపీగా నిద్రపోతారని అంటారు. అదేదో ప్రౌడ్ ఫీలింగ్. మరి ఇండీడ్ గురుక వస్తా అంటే ఇమ్మీడియట్ గా మీ హస్బెండ్కి కానీ మీకు కానీ ఓకే, దానివల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని గుర్తు పెట్టుకోండి. అండ్ స్ట్రోక్ రావడానికి కారణం మీ బీపీ ఇన్స్టెడ్ ఆఫ్ 120/80 240 కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆ టైంలో. సో ఆ డెలికేట్ మూమెంట్ లో టప్ 1 మూమెంట్ ఈస్ గుడ్ ఎనఫ్. ఒక రబ్బర్ బ్యాండ్ ని తెంచాలి, ఒక బెలూన్ ని పగలగొట్టాలంటే జస్ట్ మనం క్రష్ చేయాల్సిన అవసరం లేదు, చిన్న పిన్ను తీసుకొని అటు అంటే చాలు. అదే మరి బ్రెయిన్ లో బ్లడ్ వెజల్ బ్లీడ్ అవడానికి ఆ ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో బీపీ ఎక్కువ అవడం ఈస్ గుడ్ ఎనఫ్. సో ఫైనల్లీ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఇష్యూ సార్. 100% డేంజరస్. కానీ చాలా మంది లైట్ తీసుకుంటున్నారు కదా సార్. అదేదో ఉదాహరణకు అడల్ట్స్ అంటే 40 years పైన పడిన వాళ్ళు అనుకుందాం. ఇండియాలో 40 years పైన పడిన వాళ్ళు రీసెర్చ్ ఏం చెప్తుందంటే రఫ్లీ అరౌండ్ మనకు 10% నుండి 15% లో గురక ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. కానీ ఎవాల్వింగ్ ట్రెండ్, ఎవాల్వింగ్ లిటరేచర్ అంటే 2019కి 2023కి డిఫరెన్స్ ఎలా ఉందంటే మోర్ రీసెర్చ్ చేసే కొద్దికి ఆల్మోస్ట్ ప్రతి 4 ఒకరికి సీరియస్ గురక ప్రాబ్లం ఉంది. ఓకే. అంటే మనం నాట్ ఈవెన్ 2% ఆఫ్ ప్రాబ్లం ఇంతవరకు ట్రీట్ చేయలేదు, ఐడెంటిఫై చేయలేదు ఇండియాలో. సో ఇంకా మనం ట్రీట్ చేయాల్సింది 98% ప్రాబ్లం. సో ఇది మీరందరూ ఎవరైతే వింటున్నారో జాగ్రత్తగా గమనించుకొని దీన్ని మాత్రం అశ్రద్ధ తీసుకోవద్దండి. సివికే గారు, ఇప్పుడు మీరు స్నోరింగ్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది, బీపీ వస్తుంది, ఇలా కొన్ని చెప్పారు కదా సార్. ఇంకా అన్యూజువల్ ఇంకా సిమ్టమ్స్ అలా ఏమైనా ఉంటాయా? మీరు ఏమైనా చెప్పగలరా సార్? ఇంకా సో ఎవరైతే చూస్తున్నారో వీళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనం బీపీ వస్తుంది అనుకున్నాం, స్ట్రోక్ వస్తున్నాం అనుకున్నాం, హార్ట్ అటాక్ వస్తుంది అనుకున్నాం, కానీ దీనికన్నా మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మా దగ్గర వచ్చిన క్లయింట్స్లో ఓకే ఈ మూడ్ డిస్టర్బెన్సెస్ వల్ల
ఓకే. అంటే సడన్గా మాట్లాడుతున్నాం, సో భార్య మీద భర్త, భర్త మీద భార్య, ఎక్కువగా కోప్పడడం, అన్యూజువల్గా రియాక్ట్ అవ్వడం, ఇలాంటివి జరుగుతున్నాయంటే స్నోరింగ్ కూడా ఒక కారణం అవ్వచ్చు. ఓకే. ఉదాహరణకు ఎవరికైతే నిద్ర మంచిగా ఉండదు, ఎవరికైతే మంచి రిలాక్స్ అవ్వరో, నిద్ర వల్ల రీఛార్జ్ అవ్వరో, వాళ్ళకి ఏంటంటే దీన్ని ఉర్దూలో ఒక పదం ఉందమ్మా, చిడ్చిడాపన్ అని అంటారు, ఓకే. ఫ్రస్ట్రేషన్ అని అంటారు అన్నమాట. ఓకే. ఆ ఫ్రస్ట్రేషన్లు ఎక్కువైపోతాయి. అంటే చిన్న దానికి మనం మాట్లాడి తేల్చుకోవాల్సిన దానికి కొట్లాట వరకు వెళ్తూ ఉంటారు. గోటితో పోయేది గొడ్డలకి తెచ్చుకోవడం. ఎగ్జాక్ట్లీ. ఇది మాకు చాలా కామన్ గా తెలుస్తూ ఉంటుంది. ఓకే. మా ఓపీ ప్రాక్టీస్ లో బయట నేచురల్ గా ఇండియన్ డాక్టర్స్ కొద్దిగా ఎక్కువ కష్టపడుతుంటారు. బయట ఆన్ అన్ యావరేజ్ ఏ టైం కైనా కానీ 6 to 7 పేషెంట్స్ వెయిట్ చేస్తుంటారు. అవును సార్. 6 to 7 పేషెంట్స్, ఒక్కోసారి 10 పేషెంట్స్ వెయిట్ చేయాలంటే, వాళ్ళని క్లియర్ చేయాలంటే మనకు కనీసం ఒక 1.5 hour టైం పడుతుంది, ఈజీగా పడుతుంది. ఈ లోపల ఒక పేషెంట్ వచ్చి గొడవ పెట్టడం స్టార్ట్ చేస్తాడు అనమాట. ఎందుకు అనవసరంగా వెయిట్ చేస్తున్నారు, మమ్మల్ని అలాగా దర్ ఇస్ వాయిస్ రైజ్ అయ్యి మాట్లాడుతుంటారు. పేషెంట్ నా లోపల ఛాంబర్ లోపలికి వచ్చే కొద్దికి నా డయాగ్నోస్ అయిపోయి ఉంటుంది. వాళ్ళకి 100% స్లీప్ యాప్నియా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ తట్టుకునే శక్తి ఉండదు. అంటే వెయిటింగ్, నేను ఎందుకు చేయాలి, నేను డబ్బులు కడుతున్నాను, అపోలో హాస్పిటల్ డబ్బులు కడుతున్నాను, విజయ్ కుమార్కి డబ్బులు కడుతున్నాను, ఓకే, వై షుడ్ ఐ వెయిట్ అంటే చిన్న విషయం. నాకన్నా ముందు 5 మంది పేషెంట్లు ఉన్నారు, ఆ 5 అయిన తర్వాత 6వ వ్యక్తిగా నన్ను పిలిపిస్తారు అనేది అర్థం చేసుకునే శక్తి కూడా వాళ్ళకు ఉండదు. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో వన్ సిమ్టమ్స్ లైక్ దిస్. అంతే. ఓకే. సో అలా అన్యూజువల్ గా కోప్పడే వాళ్ళకి గురుక ఉండే అవకాశం చాలా ఉంటుంది. 2, కొన్ని కేసెస్లో ఏమైనాయంటే ఈ గురుకను భరించలేకుండా ఓకే డైవర్స్ దాకా వెళ్ళిన విషయాలు కూడా ఉన్నాయి. అవును సార్. ఓకే, మాకు టు బి ఆనెస్ట్ బోల్డెన్ కేసు. ఓకే, అంటే కనీసం మంత్కి 1-2 అయితే మాత్రం అంత సీరియస్ ఇష్యూ దాకా డాక్టర్ గారు మీరు ఎలా ఐడెంటిఫై చేశారండి ఓకే అని అడుగుతారనమాట. ఏమండి 20 years నుండి ప్రాక్టీస్ చేస్తున్నాం, ఓకే, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ఐడెంటిఫై అనేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇటువంటి సైకాట్రిక్ ఇష్యూస్, ఇటువంటి మూడ్ డిస్టర్బెన్సెస్ అండ్ కొంతమంది సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఓకే, ఈ గురుక వల్ల. ఎందుకంటే హస్బెండ్ గురుక పెడుతుంటే వైఫ్ దూరం చేస్తూ ఉంటుంది, ఆవిడ వెళ్ళి వేరే రూమ్ లో. ఓకే, సో ఇలాగా అలా అని ఆవిడ అక్కడే పడుకున్నా అంటే ఆవిడ నిద్ర చెడిపోతుంది. ఆవిడ మళ్ళీ తెల్లారితో 5 గంటలకు లేచి పిల్లల పని చూసుకోవాలి. సో ఇలాగా చాలా ఫ్యామిలీలో రిలేషన్షిప్స్ లో కూడా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది గురుక వల్ల. గురుక వల్ల చాలా డివోర్స్ కేసెస్ ఎక్కువ అయిపోయాయి సార్ ఈ మంత్. ఇంకొక క్వశ్చన్ సార్, ఈ స్నోరింగ్కి ఏమైనా ఎక్సర్సైజెస్ ఉంటాయా సార్? ఐ థింక్ స్నోరింగ్కి ఓకే అంటే మైల్డ్ ప్రాబ్లం, మీడియం ప్రాబ్లం, సీరియస్ ప్రాబ్లం అని మనం ఉంటుంది అనమాట. అది స్లీప్ స్టడీ చేసినప్పుడు తెలుస్తుంది. ఓకే, ఏ మైల్డ్ ప్రాబ్లం అని అనుకోండి, ఎక్సర్సైజ్ ద్వారా మనం నయం చేసుకోగలం. కానీ అది సీరియస్ ప్రాబ్లం అయితే మాత్రం నేను ఎక్సర్సైజ్ వల్ల మాత్రమే నయం చేసుకోగలం అనేది తప్పు. ఉదాహరణకు మైల్డ్ ప్రాబ్లం అంటే ఎప్పుడో వారానికి ఒకసారి స్లైట్ మైల్డ్ గురికి వస్తుందంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్, పడుకునే ముందు మీరు యూట్యూబ్లో చైనీస్ ఎక్సర్సైజెస్ ఫర్ స్లీప్ ఆప్నియా అని అంటే నాలుకతో కొన్ని ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు వాళ్ళు. ఓకే, యూట్యూబ్ లో బోల్డెన్ వీడియోలు ఉన్నాయి, అవి చూసి నేర్చుకోవచ్చు. 1, 2 పడుకునేటప్పుడు జాగ్రత్తగా ఒక పక్క తిరిగి పడుకోవడం, ప్రిడామినెంట్ గా లెఫ్ట్ సైడ్ కానీ, ప్రిడామినెంట్ లెఫ్ట్ సైడ్ ఈస్ ఇంపార్టెంట్. లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్నా అంటే వాళ్ళకి గురుక అనేది తగ్గుతుంది. సో ఈ 2 పద్ధతులు చేసుకున్నట్లయితే మైల్డ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇంప్రూవ్ అయిపోతారు. కానీ మోడరేట్ నుండి సివియర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు నేను ఎక్సర్సైజ్ చేసుకొని ట్రీట్మెంట్ వాడకుండా ఒక 2 years 3 years వెయిట్ చేద్దాం అంటే ఈ 2-3 years లో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. కాబట్టి మనం వీ షుడ్ నాట్ టేక్ ఇట్ గ్రాంటెడ్.
గురక అని అన్నప్పుడు ఫస్ట్ టెస్ట్ చేయించండి. ఫస్ట్ మంచి స్లీప్ డాక్టర్ని కలవండి. దానిలో సీరియస్ ప్రాబ్లం అనేసి మనకు ఐడెంటిఫై అయితే మనకు ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఓకే, ఎప్పుడైతే ఇది మైల్డ్ గా ఉంటుందో అప్పుడే ప్రాపర్ కన్సల్టెంట్ ని అప్రోచ్ అవుతే బెటర్. అది మైల్డా కాదా అని మనకే తెలుస్తుంది. అంటే 4 to 5 days ఎప్పుడు ఒకసారి అన్నారు కదా సార్, అలా అంటే అలా కదా. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, అన్లెస్ టెస్ట్ చేసేది. ఇప్పుడు నేను నీకు బీపీ చెక్ చేసేందుకు నీకు బీపీ ఉందా లేదా తెలియదు. అవును సార్, అవును. సో షుగర్ లెవెల్స్ ఇప్పుడు ఒక ఏజ్ తర్వాత ఫెటిగ్ ఉంది అంటే వీక్ గా అనిపిస్తుంది. తర్వాత ఏదైనా ఒక 1 hour మనం క్లాస్ వినాలన్నా లేకపోతే టీవీ చూడాలన్నా లేకపోతే రీల్స్ చూడాలన్నా కానీ మధ్యలో ఆ ఫోన్ ఇటు పెట్టుకుంటారు, ఇటు నిద్ర పొడుస్తారు. లేదు ఇదే విషయం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర 1 నిమిషం మనకు బ్రేక్ రెడ్ లైట్ వచ్చిందంటే నిద్రపోతారు. ఓకే, లేదు ఇదే కాన్సిక్వెన్స్ ఏదైతే అధిక నిద్ర రావడం, ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ అని అంటారు అనమాట. ఒక హైవేలో మనకు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్ర వచ్చింది అనుకోండి, అది 1 second నిద్ర అయినా కానీ యాక్సిడెంట్ అయిపోతుంది. చాలా డేంజరస్. అది తన లైఫ్, తనతో పాటు ఎవరినైతే తీసుకెళ్తున్నాడో వాళ్ళ లైఫ్, అండ్ ఎదుటి వెహికల్ లో ఎవరు ఉంటారో వాళ్ళకి లైఫ్. సో అంత సీరియస్ ప్రాబ్లమ్ ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు అని అంటున్నాను. కాబట్టి మీకు గురక వస్తున్నది అని అంటే ఆర్ సిమ్టమ్స్ ఉన్నాయి అని అంటే ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. మనము మూవీ థియేటర్కి వెళ్ళి రఫ్లీ అరౌండ్ ఆ 3 hours కి 1000 rupees ఈజీగా ఖర్చు పెడతాం, అవునా? లేదు ఇంకొక ఫన్ యాక్టివిటీస్ కోసం 1000 rupees ఖర్చు పెడతాం. ఒక్క కన్సల్టేషన్స్ తీసుకుంటే ఏమైపోద్ది ఇంకా. కాబట్టి అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గురక అనేది అక్కడ వదలద్దండి. గురక అని అంటే దాని మూలాలకు వెళ్ళాలి, ఎందుకు వస్తున్నది, దాని యొక్క పర్యవసనం మీ హెల్త్ మీద ఎంత ఉంది. లేదు వెల్ అండ్ గుడ్, మీకు ఏ ప్రాబ్లమ్స్ లేవు అంటే ట్రీట్మెంట్ అంటే డాక్టర్ గారిని కలిసిన తర్వాత ఏది ప్రాబ్లం లేదు అని ఐడెంటిఫై అయింది అనుకోండి, ఎస్ హ్యాపీ. ఓకే, యూ నీడ్ నాట్ థింక్ అబౌట్ ఇట్. ఓన్లీ స్మాల్ మెజర్స్ లైక్ ఆ నిద్ర స్లీపింగ్ పిల్స్ వాడుతుంటే అవాయిడ్ చేయడం, ఆల్కహాల్ హ్యాబిట్ ఉంటే అవాయిడ్ చేయడం, స్మోకింగ్ ఉంటే అవాయిడ్ చేయడం, ఇవి చేసుకుంటే మీ హెల్త్ బాగా అయిపోతుంది. లేదు అది సీరియస్ ప్రాబ్లం అనుకోండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. లైఫ్ కన్నా ఇంపార్టెంట్ ఏముందా? అవును సార్, ఇది లేదు కదా, వి కాంట్ బై. ఇప్పుడు ఆల్కహాల్ అవాయిడ్ చేయమన్నారు కదా, మామూలుగా అప్పుడప్పుడు వింటుంటాం కదా, కొంతమంది తాగి పడుకున్నారో అంటారు. అంటే ఆల్కహాల్ ఇట్ లీడ్స్ టు బెటర్ స్లీప్ సార్, ఈజ్ ఇట్ ట్రూ? నో, చాలా మంచి ప్రశ్న తీసుకొచ్చారు. సో ఇది వన్ ఆఫ్ ద కామన్ ప్రాబ్లమ్స్ దట్ వీ ఎన్కౌంటర్ ఇన్ పేషెంట్స్ అన్నమాట. ఏమవుతున్నదంటే చాలా మంది అంటే వాళ్ళు చేసే వర్క్ వల్ల కానీ, వాళ్ళు ఉన్న సినారియోస్ వల్ల కానీ, వాళ్ళ లైఫ్ సినారియోస్ వల్ల కానీ, సో ఆల్కహాల్ అనేది అడిక్ట్ అవుతున్నారు. అంటే ఈరోజు మా బాస్ నన్ను తిట్టినాడు, ఆల్కహాల్. ఈరోజు మా గర్ల్ ఫ్రెండ్ నాతో మాట్లాడలేదు, ఆల్కహాల్. లేదు ఫ్రెండ్స్ మధ్య గొడవలు వచ్చినాయి, ఆల్కహాల్. పార్టీస్, హ్యాపీనెస్, ఆల్కహాల్. ఏదైనా కానీ ఎండ్స్ విత్ డే విత్ ఆల్కహాల్. అది కామన్ అయిపోయింది. ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఆల్కహాల్. వన్స్ ఇన్ ఏ వైల్ అంటే నెలకు ఒకసారి లేకపోతే 6 నెలలకు ఒకసారి సో ఆల్కహాల్ తీసుకోవడం అనేది తప్పని నేను ఓపెన్ గా చెప్పట్లేదు. ఓకే, ఇట్స్ నాట్ రాంగ్. సో సమ్ పార్టీ టైమ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బట్ అట్ ద సేమ్ దాన్ని అడిక్షన్ మోడ్ దాకా తీసుకెళ్ళొద్దండి. మీరు ఆల్కహాల్ తీసుకొని పడుకోవాల్సి వస్తున్నది అని అంటే మీరు అడిక్షన్ లో ఉన్నారు అని అర్థం. సో అడిక్షన్ అనేది మంచిది కాదు. ఆల్కహాల్ వల్ల క్వాలిటీ ఆఫ్ స్లీప్ దెబ్బతింటుంది. మీకు ఒకవేళ స్నోరింగ్ ప్రాబ్లం ఉన్నింది అని అంటే స్నోరింగ్ అనేది 5 నుండి 10 రెట్లు పెరుగుతుంది ఆల్కహాల్ తీసుకోవడం వల్ల. కాబట్టి దయచేసి ఆల్కహాల్ ని స్లీపింగ్ పిల్ మాది వాడొద్దండి. దాన్ని అడిక్షన్ అని అంటారు. ఆ అడిక్షన్ నుండి దూరంగా ఉండాలి. మీకు అటువంటి సినారియో ఉందంటే ప్లీజ్ కన్సల్ట్ ఏ డాక్టర్.
దెన్ ఓకే. ఎవాల్యుయేట్ చేసుకొని ముందుకెళ్దాం. ఏ విషయంలో కూడా మనం ఒక హ్యాబిట్కి బానిస అవడం మంచి విషయం కాదు. ఓకే. సో అది మిత్, యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఫ్యాక్ట్స్. ఏది ఆల్కహాల్ తీసుకుంటే బెటర్ స్లీప్ అనేది మిత్ 100% కంప్లీట్లీ. ఓకే. ఆల్కహాల్ వల్ల స్లీప్ బెటర్ అవుతుందని కాదు. ఆల్కహాల్ ఏం చేస్తుందంటే స్లీప్ ఇండ్యూస్ చేస్తుంది, బట్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ దెబ్బతింటుంది. ఓకే. ఓకే సార్. సార్ ఈ స్నోరింగ్ ఇట్స్ రిలేటెడ్ టు న్యూరాలజీ సార్? స్నోరింగ్ ఈస్ రిలేటెడ్ టు న్యూరాలజీ అనే దానికన్నా కూడా స్నోరింగ్ ఈస్ రిలేటెడ్ టు పల్మనాలజీ, ఓకే. న్యూరాలజీ, ఎండోక్రినాలజీ, ఓ కార్డియాలజీ, ఓకే. గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆల్ టుగెదర్. సో ఎందుకని చెప్తున్నానంటే సార్ అల్టిమేట్గా ఏమవుతున్నది, స్నోరింగ్ వల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్ తగ్గుతున్నది. సో న్యూరాలజీ, అల్టిమేట్గా స్నోరింగ్ వల్ల బీపీ పెరుగుతున్నది. కార్డియాలజీ, ఎస్. స్నోరింగ్ వల్ల ఒకసారి డయాబెటీస్ కూడా కంట్రోల్లో లేకుండా పోతున్నది. ఎండోక్రినాలజీ, స్నోరింగ్ ఉన్న వాళ్ళలో ఓకే దీర్ఘకాలికమైన రెస్పిరేటరీ సిమ్టమ్స్ అంటే ఓకే. ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అని, ఓకే ఇంటర్స్టిషియల్ లంగ్ అబ్నార్మాలిటీస్ అనేసి, ఆస్తమా ఎక్కువ అవడం, సిఓపిడి ఎక్కువ అవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో రెస్పిరేటరీ ప్రాబ్లం. దెన్ అంటే ఓవరాల్గా స్నోరింగ్ వల్ల ఆల్మోస్ట్ ఎవ్రీ సిస్టమ్ ఇన్ ద బాడీ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. కాబట్టి ఒక డిపార్ట్మెంట్కి స్నోరింగ్ని మనం కనెక్ట్ కనెక్ట్ చేయకూడదు. Okay. ఓకే చేస్తే మనం చాలా నేరో విజన్లో వెళ్తున్నాం అని అర్థం. ఓ ఓకే. సార్ ఇంకొకటి ఈ క్విక్ నాప్స్ అంటారు కదా, ఇట్స్ రియల్లీ వర్క్ అవుతాయి సార్? నేను నా యొక్క ఇంటర్వెన్షన్ పల్మనాలజీలో ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఒక్కసారి గ్వాన్జో మెడికల్ యూనివర్సిటీ అని ఒకటి ఉంది. ఓకే సార్. ఓకే ఇట్స్ ఐ థింక్ 1500 నుండి 2000 బెడెడ్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, చైనా గ్వాన్జోలో ఉంటుంది. ఓకే. ఈ ట్రైనింగ్ తీసుకునే టైంలో వాళ్ళు మాకు అలవాటు చేసింది ఏంటంటే మార్నింగ్ 8 o'clock షార్ప్గా కేసెస్ స్టార్ట్ అయిపోతాయి. 8 o'clockకి ఎవ్రీథింగ్ ఫస్ట్ పేషెంట్కి కేసు స్టార్ట్ అయిపోతుంది అట్ ఎనీ కాస్ట్. ఓకే. అండ్ 1 o'clockకి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయి 1:30కి అంతా లంచ్ అయిపోయి 1:30 నుండి 2 వరకు అందరూ పడుకునేస్తారు. 1:30 to 2 హాఫ్ అన్ అవర్ మొత్తం పల్మనాలజీలో డాక్టర్స్, టెక్నీషియన్స్, నర్సెస్ అందరూ అక్కడే అదే దీనిలో జస్ట్ అక్కడగా పడుకొని ఆ హాఫ్ అన్ అవర్ రిలాక్స్, ఫోన్లన్నీ మ్యూట్ అయిపోతాయి. ఓకే. ఓకే. అండ్ దెన్ షార్ప్గా 2 o'clockకి 2 to 4 మళ్ళీ స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కేసెస్ కంప్లీట్ చేస్తారు, అయిపోతుంది. ఎందుకు చెప్తానంటే చైనా వాళ్ళు అంత స్ట్రిక్ట్గా ఈవెన్ గవర్నమెంట్ సెక్టార్లో నిద్రకు అంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఓకే మనం ఇవ్వట్లేదు. సో ఆ ఒక్క 15 to 20 minutes నాప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు మొత్తం బాడీని అంటే రీఛార్జ్ చేస్తుంది. ఆ రీఛార్జ్ చేసినప్పుడు మళ్ళీ ఇంకొక 4-5 hours మనం యాక్టివ్గా ఉండని. సో కాబట్టి ఆ నాప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. మామూలుగా ఒక నార్మల్ పర్సన్ 6 to 8 hours పడుకుంటారు. అందులో వాళ్ళకి ఒక 1 hour స్లీప్ కానీ 2 hours స్లీప్ కానీ డిస్టర్బ్ అవుతే అది నిజంగా ఎఫెక్ట్ చూపిస్తుంది సార్ వాళ్ళ పైన? ఏదైనా సరే ఈ నిద్ర ఒక్కరోజు తగ్గడం వల్ల పెద్ద డిఫరెన్స్ కాకపోవచ్చు. కానీ అది కన్సిస్టెంట్గా జరుగుతున్నా అంటే ఏమవుతుందంటే స్లీప్ డెట్ అంటారు. అంటే మనకు రోజు ఒక 7 hours పడుకోవాలి, మన బాడీకి రిక్వైర్మెంట్. రోజు మనం 5 hours పడుకుంటున్నాం. ఇది ఏం చేస్తారంటే జనరల్గా సో ఒక 6 days into 2 ఎంత అయింది 12 hours. సో ఆదివారం మార్నింగ్ నుండి రాత్రి దాకా పడుకుంటారు, కొంతమంది చేస్తుంటారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఓకే అంటే ఆ డెట్ అక్యుములేట్ చేసుకొని అంటే మన బాడీ రిక్వైర్స్ లాట్ ఆఫ్ రిలాక్సేషన్ డైలీ. అంటే మన ఫోన్ని
రోజు ఛార్జింగ్ పెట్టకుండా ఓన్లీ రోజు 30 మినిట్స్ పెట్టేసి ఓకే ఆ తక్కువ బ్యాటరీతో మనం వర్క్ చేసుకోవడం కన్నా కూడా ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని కంప్లీట్గా హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా ఎప్పుడెప్పుడు బ్యాటరీ అయిపోతుందని చూసుకోకుండా సో చక్కగా 7 hours పడుకొని రోజు ఆ సిస్టమేటిక్ వెళ్ళిపోవాలి. ఓకే అట్ ఎనీ కాస్ట్ నేను ఆ 7 hours పడుకోవాలి. ఓకే అండ్ అట్ ద సేమ్ టైం ముందు చెప్పినట్టుగా అటే స్ట్రెచ్లో పడుకోవాలి. ఓకే ఇప్పుడు మామూలుగా ఇలా డిస్టర్బ్ అవుతుంది కదా సార్, ఆ సైకిల్ని ఎలా రీస్టోర్ చేసుకోవాలి సార్? అదే దాన్ని స్లీప్ డెట్ అంటారు. ఎగ్జాంపుల్ ఈ వారంలో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను కొద్దిగా తక్కువ నిద్రపోయి ఎక్కువ చదువుకోవాలి. సో దీనికి 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి ఇంతకు ముందు అన్నట్టుగా మనం ఒక న్యాప్ తీసుకోవడం, ఒక 15 to 20 minutes మధ్యలో రిలాక్స్ అయ్యామనుకోండి మనకు అది రీఛార్జ్ అవుతుంది. 2 మెడిటేషన్. ఇన్ఫ్యాక్ట్ మన లాట్ ఆఫ్ ఏన్షియంట్ లిటరేచర్ పర్టికులర్గా గౌతమ్ బుద్ధుడి లిటరేచర్ చూసినట్లయితే ఆయన చెప్పిన మెడిటేషన్ పద్ధతి వచ్చి ఆనాపానసతి. ఆనాపానసతి అంటే టు బీ విత్ బ్రెత్. ఆనా అంటే ఇన్హలేషన్, పానా అంటే ఎక్సలేషన్, దాని సతి అంటే కూడుకొని ఉండడం. మన బ్రెత్ తో మనం ఉండడాన్ని దాన్ని మెడిటేషన్ అని అంటారు. ఇది గౌతమ బుద్ధుడు ప్రబోధించిన మెడిటేషన్ పద్ధతి. దీనికన్నా బెటర్ పద్ధతి ఇంకోటి లేదు. సో కాబట్టి ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా ఒక 15-20 minutes రోజు మెడిటేట్ చేస్తూ వస్తుంటారో వాళ్ళకి ఏమవుతుందంటే ఆ స్లీప్ 4 hours 5 hours అయినా కానీ కాంపన్సేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక 15 minutes ఆఫ్ గుడ్ క్వాలిటీ మెడిటేషన్ ఈజ్ ప్రాబబ్లీ ఈక్వల్ టు 3-4 hours ఆఫ్ స్లీప్. అగైన్ జస్ట్ కళ్ళు మూసుకొని శంకర్ వరప్రసాద్ గారిని గుర్తుపెట్టుకోవడము లేకపోతే బాలకృష్ణ గారిని గుర్తుపెట్టుకోవడము కాదు. ఓకే పాలిటిక్స్ ఆలోచించడం కాదు. బీ విత్ యువర్ బ్రెత్. ఆనాపానసతి. ఓకే సార్, నిజంగా మెడిటేషన్ చేసేటప్పుడు ఆ టైంలోనే అన్ని గుర్తొస్తాయి సార్, కాన్సన్ట్రేట్ చేయలేకపోతే. మీరు మళ్ళీ చాలా వ్యాలిడ్ పాయింట్ తీసుకొస్తున్నారు. మెడిటేషన్ కి ఇంకా సంవత్సరాల నుండి అనుకుంటుంటారు, ఇంకా తప్పకుండా ఇంకా కూర్చోవాలని ఒకరోజు కూర్చుంటారు. మెడిటేషన్ స్టార్ట్ చేయకముందు 10 ఆలోచనలు ఉన్నాయనుకోండి బ్రెయిన్ లో, మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 100 ఆలోచనలు వస్తాయి. ఎందుకు? ఇదంతా కూడా మీది మన మైండ్ ఎప్పుడు కూడా కోతిలాగా ఉంటుంది. ఓకే దాన్ని కంట్రోల్ చేయాలనేసి 4 కొట్టామనుకోండి మన మీదకి ఎగిరి పడుతుంది. దాని బట్టి దాన్ని వదిలేసి అదే పోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే కంట్రోల్ చేయాలి అనేసి మనం కోతిని కొట్టడం స్టార్ట్ చేస్తామో అది రివోల్ట్ అవుతుంది. అలానే ఇనీషియల్గా ఆ కష్టం ఉంటుంది. ఉదాహరణ చెప్తాను నేను. మీరు అదేది సముద్ర మదనం అనేసి ఒకటి చెప్తారు, అమృతం కోసం కదా. సో దాన్ని ఫస్ట్ ఇలా చిలకడం స్టార్ట్ చేసినప్పుడు ఒక పక్క దేవతలు ఉంటారు, ఇంకో పక్క రాక్షసులు ఉంటారు. సో వాళ్ళు ఇలాగా చర్న్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏమొస్తుంది? హాలాహలం వస్తుంది, విషయం వస్తుంది. ఓకే అలానే మెడిటేషన్ కూడా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టఫ్ థింగ్, టఫ్ టైం, అది ఇది మనం చేయలేము, ఇది మనకు సంబంధించిన కాదు అన్న పిక్చర్ ఇస్తుంది. కానీ దానికి తోడు మనకేం కావాలంటే ఒక శ్రద్ధ, పట్టుదల, మోటివేషన్ కావాలి. ఎందుకోసం మెడిటేషన్ చేయాలనుకుంటున్నారు? ఒక పర్పస్ కావాలి. సో మన హెల్త్ మంచిగా ఉండాలి, మనకు ఒక స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ కావాలి. ఇలాగా లార్జర్ పర్పస్ పెట్టుకున్నామంటే ఆ మోటివేట్ అవుతాం. కానీ ఎంతమందికి అలా మోటివేట్ చేసుకొని కూర్చోగలుగుతారు? సో ఏదో పెద్ద లైఫ్ లో ఏదో పెద్ద ప్రాబ్లం ఎదురయ్యేంత వరకు కూడా చాలా మందికి మెడిటేషన్ ఇంపార్టెన్స్ అనేది అర్థం కాదు. యోగా లేకపోతే ప్రాణాయామ అండ్ మెడిటేషన్ ఇవన్నీ ఏంటంటే ఏదైనా మేజర్ ప్రాబ్లం వచ్చినప్పుడు చేస్తారు, మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత ఏమి నాకేం బెనిఫిట్ లేదు దీనిలో అని వదిలేస్తారు. కానీ మనం మెడిటేషన్ కానీ యోగా కానీ ప్రాణాయామ కానీ దీనివల్ల బెనిఫిట్స్ పొందాలంటే రోజు ఇట్స్ లైక్ SIP, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్.
ఓ ఓకే. ఉదాహరణకు నైస్. ఒక 1000 రూపీసే నువ్వు రోజు ఇన్వెస్ట్ చేస్తూ వస్తావు. నెలకు 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తూ వస్తావు. ఓ 10 years ఇన్వెస్ట్ చేస్తావు. ఓకే, ఎంత ఇన్వెస్ట్ చేసినట్టు? 1,22,000 ఇన్వెస్ట్ చేసినట్టు. ఓకే సార్. అదే అది 20 years తర్వాత ఎంత అవుతుంది? రఫ్లీ అరౌండ్ 4 lakhs అవుతుంది. ఓకే. ఓకే, అంటే మోర్ దాన్ 2-fold, 1.8 times రిటర్న్ అవుతుంది అని అంటారు. ఓకే. ఓకే, కానీ అదే 25 years తర్వాత ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 12 lakhs అవుతుంది. అంటే మనం రోజు ఇన్వెస్ట్ చేసే కొద్దికి మన ఆరోగ్యం కానీ మన యొక్క ఓవరాల్ బెనిఫిట్స్ ఫ్రమ్ మెడిటేషన్ అనేది కానీ మల్టిప్లై అవుతూ వెళ్తుంది. సో కాబట్టి రోజు ఒక 15 minutes ధ్యానం చేయలేకపోతున్నాం, కనీసం ప్రేయర్ చేయొచ్చు కదా. అవును సార్. కదా. సో అండ్ ఈ రోజుల్లో అనదర్ ఇంపార్టెంట్ మేజర్ ఛాలెంజ్ మనం ఏం చూస్తున్నాం అంటే, ఏదో చెత్త మ్యూజిక్ పెట్టుకొని నేను రిలాక్స్ అవుతున్నాం అనే ఫీలింగ్ లో ఉంటారు. కాదు. ఓకే. ఇప్పుడు మనం వినే పాట ప్రతి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా స్లీప్కి చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు ఒక పాట చెప్తాను నేను, అంటే నాకు బాగా నచ్చిన పాట. సో గొరంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గొరంక గూటికే చేరావే చిలక, ఏ సీమదానవో ఎగిరెగిరి వచ్చావో. అలాగా ఈ పాటలో లిరిక్స్ చూసుకున్నట్లయితే మనల్ని ఎక్కడో, అంటే సో మచ్ ఆఫ్ రెస్ట్లెస్ స్టేట్ లో ఉన్నావు, నువ్వు చాలా చక్కగా మంచి ప్లేస్కి వచ్చావు, బెడ్ మీద ఉన్నావు, హ్యాపీగా నిద్రపో అనేసి ఒక ధైర్యం ఇస్తున్నారు. కానీ అదే వెస్ట్రన్ లిటరేచర్ లో యో 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 అని అనేసి నువ్వు మంచిగా పడుకో, రిలాక్స్ అవుతున్నావు అని అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ప్లీజ్ స్టూడెంట్స్ కానీ అడల్ట్స్ కానీ ఎవరైనా సరే, మీరు పడుకునేటప్పుడు అయినా మ్యూజిక్ వినాలంటే మంచి మ్యూజిక్ పెట్టుకోండి, అన్నమయ్య పాటలు పెట్టుకోండి, దట్ విల్ రీఛార్జ్ యూ. ఓకే, ఒక భక్తికి సంబంధించిన పెట్టుకోండి, లేకపోతే ఒక మంచి ఇప్పుడు చెప్పినటువంటి పాట పెట్టుకున్నాం అనుకో, చాలా ఓకే రిలాక్స్ అవుతాం. మీ యొక్క స్లీప్ క్వాలిటీ అనేది దీన్ని మ్యూజిక్ థెరపీ అంటారమ్మా. ఓకే, మన స్లీప్ క్వాలిటీ ఎప్పుడైతే చాలా ఇంప్రూవ్ అవుతుందో, మీరు అన్నారు ఇంతకు ముందు క్వాంటిటీనా క్వాలిటీ, క్వాలిటీ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఒక మెడిటేషన్ చేయడం వల్ల, ఒక మంచి మ్యూజిక్ వినడం వల్ల మన యొక్క స్లీప్ క్వాలిటీని మనం మంచిగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో అట్లీస్ట్ వాళ్ళ కోసం వాళ్ళు ఒక 1 hour కూడా యూటిలైజ్ చేసుకోవట్లేదు. 1 hour కా 10 minutes కూడా మీ టైమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డైలీ 10 minutes ఒక జర్నలింగ్ చేయండి, 10 minutes మీరు మీ టైం పెట్టుకోండి, మీరు మొత్తం ప్రపంచాన్ని మర్చిపోండి. వాట్ ఈస్ విజయ్, వాట్ ఈస్ రూప, వాట్ ఈస్ హూ am I అనేసి రామకృష్ణ పరమహంస గారు అడిగేవారు అనమాట. ఓకే, రమణ మహర్షి గారు, రామకృష్ణ పరమహంస గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే మనల్ని మనం తెలుసుకోవాలి. హూ am I అంటే, హూ am I అంటే నేను విజయ్ కుమారా, ఐడెంటిఫికేషన్. బట్ ఈ యొక్క శరీరం పేరు విజయ్ కుమార్, బట్ హూ am I? ఓకే, అంటే నేను ఆలోచించుకోగలుగుతున్నానంటే విజయ్ కుమార్ గురించి కూడా నేను ఆలోచించుకోవాలంటే దర్ ఇస్ సంథింగ్ ఎల్స్. అది ఆత్మ, సోల్ కాన్షియస్నెస్ అంటారు అనమాట. ఈ సోల్ కాన్షియస్నెస్కి వెళ్ళామంటే సోల్ ఈస్ లైక్ ఒక బౌల్ ఆఫ్ ఎనర్జీ, అది దాన్ని ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు అనే ఒక ఎరుక, అవేర్నెస్ అంటారు. ఆ అవేర్నెస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఓవరాల్ హెల్త్, ఓవరాల్ స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. ఉదాహరణకు ఓకే, నేను నీతో మాట్లాడుతున్నాను, నిన్ను నేను రెస్పెక్ట్ ఎప్పుడు మాట్లాడగలుగుతాను? నన్ను నేను రెస్పెక్ట్ ఇచ్చుకోగలిగితే నిన్ను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడగలుగుతాను, అవునా? అదే మరి నాలో ఉన్నది నువ్వే, నీలో ఉన్నది నేనే అనేసి మొత్తం కానీ చూడగలిగితే అసలు ప్రపంచంలో ఇబ్బందులు ఉండవు. ఓకే, ఈగో ప్రాబ్లమ్స్ ఉండవు. అసలు కాంపిటీషన్ పక్కన పెట్టేసి అసలు
కాంప్లికేషన్స్ అండ్ yes, sir. ఓవరాల్ ఇష్యూస్ అనేది ఉండవు ఉండవు, ఎవరికి అవును, కూడా. sir. Hmm. సో కాబట్టి కొంచెం మనం ఇంత వెస్టర్నైజ్ ఆర్ మోడర్నైజ్ వరల్డ్ లో ఉన్నప్పటికి కూడా మనకు మనం మీ టైం ఇచ్చుకుంటే మనం కరెక్ట్ పద్ధతిలో వెళ్తున్నామా లేదా చూసుకోగలం. ఎస్ సార్. దాన్ని సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్లీప్ బెటర్ అవుతుంది. సార్, స్లీప్ స్టడీ అంటే ఏంటి సార్? మనం ఇప్పుడు గురక గురించి ఇంత మాట్లాడాము. గురక ఇప్పుడు మనకు బీపీ ఎలాగా మైల్డ్ బీపీ, మీడియం బీపీ, హై బీపీ అని అంటాం కదా, అలానే గురక ప్రాబ్లం సివియర్గా ఉందా, మీడియంగా ఉందా, అసలు గురక ప్రాబ్లమే కాదా అని. ఇప్పుడు గురకకు సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు దేర్ ఆర్ ఏ స్పెక్ట్రమ్ ఆఫ్ ప్రాబ్లం అంటాం అనమాట. అంటే స్లీప్ డిసార్డర్డ్ బ్రీతింగ్ అని అంటాం. ఈ స్లీప్ డిసార్డర్ అండ్ నిద్రలో బ్రీతింగ్ యొక్క అబ్నార్మాలిటీస్ ని స్లీప్ డిసార్డర్డ్ బ్రీతింగ్ అంటారు. దానిలో కొందరు కొంచెం క్యాజువల్ గా స్నోర్ చేస్తుంటారు, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొందరికి సివియర్ ప్రాబ్లం ఉంటుంది, కొందరికి సెంట్రల్ యాప్నియా అని అంటారు. సెంట్రల్ యాప్నియా అంటే వాళ్ళకి బ్రెయిన్ లోనే కొంచెం ప్రాబ్లం వల్ల బ్రెయిన్ స్లీప్ అంటే బ్రీతింగ్ చేయాలి అనే సిగ్నల్ ని పంపించడం మానేస్తుంది అనమాట. అది తర్వాత కొందరికి ఏమవుతుందంటే హార్ట్ ఫెయిల్యూర్లో ఉంటారు. ఈ హార్ట్ ఫెయిల్యూర్ వాళ్ళకి డిఫరెంట్ బ్రీతింగ్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట. చైన్ స్టోక్స్ బ్రీతింగ్ అంటారు, బయాట్స్ బ్రీతింగ్ అంటారు, ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో వీళ్ళందరికీ కూడా ఎటువంటి ప్యాటర్న్ మనం డయాగ్నోస్ చేస్తున్నాం అండ్ దెన్ దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని కనుక్కోదానికి ఉన్న స్టడీని స్లీప్ స్టడీ అంటారు. అంటే మనం నిద్రపోయేటప్పుడు చేసే టెస్ట్ని స్లీప్ స్టడీ అంటాం. దానిలో 4 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అంటారు. లెవెల్ 1 ఎప్పుడు చేస్తామంటే మనం పేషెంట్ని తీసుకొచ్చి హాస్పిటల్ ఎన్విరాన్మెంట్లో పడుకోబెట్టి హాస్పిటల్లో ఆ టెస్ట్ చేయడాన్ని లెవెల్ 1 అని అంటాం అన్నమాట. అయితే లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4లు మనం ఇంట్లో చేసుకోవచ్చు. సో మెయిన్గా ఇవి చేసినప్పుడు ఏం చేస్తా అంటే టెక్నీషియన్ ఒక డివైస్ కనెక్ట్ చేస్తారు. ఆ డివైస్ ఏం చేస్తుందంటే మన యొక్క గురక ఉందా లేదా, గురక ఉంటే గురక వల్ల బ్రీతింగ్ ఏమైనా ఆగుతున్నదా, ఒకవేళ బ్రీతింగ్ ఆగిందంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయా, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయిందంటే దాని యొక్క ఇంపాక్ట్ బ్రెయిన్ మీద ఎంత ఉంది, హార్ట్ మీద ఎంత ఉంది, రెస్పిరేటరీ ఓవరాల్ సిస్టమ్ మీద ఎంత ఉంది అని తెలుసుకోవడాన్ని స్లీప్ స్టడీ అంటాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టెస్ట్. ఎందుకంటే ఇది చేయడం వల్ల మనకు పేషెంట్ ఒక గంటలో ఎన్నిసార్లు బ్రీతింగ్ ఆపేస్తున్నారు అనేది తెలుస్తుంది, ఎంత సివియర్గా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయని తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఎంత అగ్రెసివ్గా ట్రీట్ చేయాలి అనేది కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కానీ గురక వస్తున్నట్లయితే మీ యొక్క పల్మనాలజిస్ట్ని కలిసి సో స్లీప్ స్టడీ అనేది ఖచ్చితంగా చేయించుకోండి. ఓకే సార్, నార్మల్ పర్సన్స్ చేయించుకోవచ్చా సార్ స్లీప్ స్టడీ? నార్మల్ పర్సన్స్ కి అంటే ఏ సిమ్టమ్ లేకపోతే అంటే మామూలుగా గురక కాకుండా స్లీపింగ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా సార్, వాళ్ళు చేయించుకోవచ్చా? వాళ్ళకి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయమ్మా. సో మెయిన్ గా గురకకు సంబంధించిన ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం ఇది అన్నమాట. తర్వాత డిఫరెంట్ ప్యాటర్న్స్ వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టడీస్ ఉంటాయి. అది ఒకసారి నెక్స్ట్ టైం వేరే టాపిక్ డిస్కస్ చేసినప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ గురక ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి సార్? ఫస్ట్ ఇంపార్టెంట్, సో గురక మనం ఎప్పుడు ఎంత సివియర్గా ఉందనేది మనం డయాగ్నోస్ చేసినాం స్లీప్ స్టడీ ద్వారా. ఇటువంటి వాళ్ళకి మనం ఒక ఎక్స్పర్ట్గా మేము చేసే గైడెన్స్ ఏముంటుందంటే ఫస్ట్ వాళ్ళకి ఒక చిన్న కౌన్సిలింగ్ లాగా ఉంటుంది. అందులో బరువు తగ్గమని చెప్తూ ఉంటాం. బరువు ఒకవేళ నార్మల్ ఉందంటే అదర్ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, లేకపోతే స్లీపింగ్ పిల్స్ కానీ, యాంటీ డిప్రెసెంట్స్ వాడుతున్నారంటే వాళ్ళకి అవి ఎలా తగ్గించాలి, ఎలా బంద్ చేయాలి అనేది కూడా గైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనకు గురక తీవ్రత ఎక్కువ ఉంది అని అంటే దాన్ని మనం మాట్లాడుకున్నట్టుగా గురక యొక్క ఇంపాక్ట్ వేరే వేరే సిస్టమ్స్ మీద కూడా ఉంటుంది. కాబట్టి మన సజెషన్ ఏం చేస్తామంటే సో సిప్యాప్ థెరపీ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సిప్యాప్ అనేది ఏంటంటే
ఒక చిన్న మిషన్ ఉంటుంది. ఆ మిషన్ ఏం చేస్తుందంటే ఇలా ముక్కుకు పెట్టుకొని పడుకోవాలి. ఓకే. ముక్కుకు పెట్టుకొని పడుకున్నప్పుడు మనకు లోపల ఎప్పుడైతే గురక స్టార్ట్ అవుతుందో గురక రానికుండా ఆ మిషన్ మనకు హెల్ప్ చేస్తుంది. ఓకే. అండ్ గురక టైంలో ఎప్పుడైతే ఆక్సిజన్ ఆగిపోతున్నది అని అనుకున్నాం, ఆ ఆక్సిజన్ అనేది ఎయిర్ ఫ్లో స్మూత్గా చేసి ఆక్సిజన్ అనేది కంటిన్యూస్గా ఆల్వేస్ 97-98% మెయింటైన్ చేసేటట్టుగా చేస్తుంది అనమాట. ఓకే. దీన్ని సిప్యాప్ థెరపీ అంటారు. అయితే కొంతమంది పేషెంట్స్లో సిప్యాప్ సరిపోదు. ఓకే. వాళ్ళకి బైప్యాప్ లాంటివి, తర్వాత ఏవ్యాప్స్ లాంటివి, ఆక్సిజన్. కొందరు ఇలాగా డిఫరెంట్ పద్ధతులు అవసరం అవుతుంది. దాన్ని ఆ సివియారిటీ బట్టి, సీరియస్నెస్ బట్టి, కేస్ బట్టి మనం ఈ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ డివైజెస్ అనేది మనం ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే సార్. అంటే ఇప్పుడు ఒకసారి యూజ్ చేశారు అనుకోండి సార్, అవి కంటిన్యూస్గా యూజ్ చేయాలా, వీ కెన్ స్టాప్ సర్టెన్ టైం? రైట్, ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ అమ్మా. ఇండియన్ స్లీప్ డిసార్డర్స్ అసోసియేషన్ అనేసి నేషనల్ బాడీ ఒకటి ఉంది. ఈ బాడీ ప్రకారం తర్వాత గ్లోబల్ గైడ్ లైన్స్ డిసైడ్ చేసేదానికి అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ అని అంటారు. వీళ్ళు ఏం చెప్తారంటే, ఉదాహరణకు మనం ట్రీట్ చేసే పేషెంట్ వెయిట్ 100 kgs ఉందని అనుకోండి, దాన్ని అట్లీస్ట్ 10% మినిమం అంటే 10 kgs లూజ్ అయ్యి 90 అయినారనుకోండి, అప్పుడు మళ్ళీ రీఅసెస్ చేయడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ గురక టెస్ట్, స్లీప్ స్టడీ రిపీట్ చేసి ఎంతవరకు తగ్గింది అనేది చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వెయిట్ తగ్గితే ఈ ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో 1-2 kgs తగ్గితే మాత్రం ఏ బెనిఫిట్ ఉండదు. అట్లీస్ట్ 10% వెయిట్ రెడ్యూస్ అయినప్పుడు వీళ్ళ యొక్క గురక ప్రాబ్లం సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా 100 నుండి 90 వచ్చిన తర్వాత మళ్ళీ స్లీప్ స్టడీ చేసి ఎంత సీరియస్నెస్ తగ్గింది, బెటర్ అయిందని చూసుకొని, బెటర్ అయిందంటే వీళ్ళకి ఆ ట్రీట్మెంట్ అనేది విత్డ్రా చేయడం జరుగుతుంది. లేదు బెటర్ కాలేదు అని అంటే ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసి ఇంకా వెయిట్ తగ్గించడం జరుగుతూ ఉంటుంది. సార్, ఫైనల్గా ఇప్పుడున్న వాళ్ళకి, ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో ఒక 5 to 6 హ్యాబిట్స్ ఖచ్చితంగా రెగ్యులర్గా చేయాల్సినవి, సింపుల్వి, రిగార్డింగ్ స్లీప్ అండ్ గురక గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవి ఎలా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి సార్? రైట్. సో మీకు గురక ప్రాబ్లం ఉంది అని అనుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒబిసిటీ. సో ఒబిసిటీ లేకుండా చూసుకోవాలనుకుంటే మీరు డైలీ ఎంత బిజీ ఉన్నా కానీ ఒక్కొక్కసారి 1 hour ఎక్సర్సైజ్ చేయలేకపోతారు, హాఫ్ అన్ అవర్ చేయొచ్చు. హాఫ్ అన్ అవర్ చేయలేని పక్షంలో 15 minutes చేయొచ్చు. సో అలాగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రకారం రోజు అయితే మాత్రం ఎక్సర్సైజ్ చేసుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఓకే, మీరు 24 hours ఆ 7 hours ఆఫ్ స్లీప్ ఖచ్చితంగా పెట్టుకోండి. 7 hours కుదరట్లేదు అటే స్ట్రెచ్లో అని అనుకుంటే మాత్రం ప్రాబబ్లీ 6 hours నైట్ టైము, ఒక అడిషనల్గా ఒక హాఫ్ అన్ అవర్ 1 hour డ్యూరింగ్ డే టైం అలా పడుకున్నా కానీ పర్లేదు. కానీ ఎక్కువ టైం డే టైం పడుకుంటే మళ్ళీ రాత్రి నిద్ర సరిగా రాదు. కాబట్టి అది. థర్డ్, స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే ఇమ్మీడియట్గా బంద్ చేయండి. స్మోకింగ్ వల్ల స్లీప్ డిస్టర్బెన్స్ వస్తాయి. ఫోర్త్, ఆల్కహాల్ని ఓకే ఎప్పుడో పార్టీ టైం మరి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వాడడం వల్ల తప్పలేదు. కానీ ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యి ఆల్కహాల్తో నిద్రపోవడం అనేది మాత్రం అలవాటు చేసుకోవద్దండి. తర్వాత అనదర్ కామన్ ప్రాబ్లం, చాలా మందికి ఇది ప్రాబ్లమ్ అని కూడా అనిపించదు. కాఫీలు తాగేస్తారు, టీలు తాగేస్తారు ఎక్కువ. ఓకే, సో కాఫీలో కెఫీన్ ఏదైతే ఉంటుందో అది న్యూరో స్టిమ్యులెంట్ అనమాట. అండ్ ఎప్పుడైతే ఈవినింగ్ 5 తర్వాత 6 తర్వాత వీళ్ళు కాఫీ తాగుతారో సో వాళ్ళ స్లీప్ డిస్టర్బెన్స్ అయిపోతుంది. వాళ్ళు అనుకుంటుంటారు ఎందుకు నిద్ర రావట్లేదు, నీ కాఫీ వల్ల, నీ హ్యాబిట్ వల్ల రావట్లేదు. తర్వాత అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు మీరు రెస్పాన్స్ అయ్యే విధానం, ఎదుటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ప్లీజ్ కూల్ డౌన్, కామ్గా. హరి ఏదో ప్రపంచం అంతా మునిగిపోతుంది, మనం వర్క్ చేయకపోతే, మనం ఈ పని చేయకపోతే అనే ఇది లేకుండా కూల్గా, హ్యాపీగా, నిదానంగా, అండ్ వాట్ ఆర్ ఆల్ ద ఎసెన్షియల్ స్టెప్స్ దట్ యూ నీడ్ టు ఫాలో అనేది చూసుకొని అన్ని స్టెప్స్ కవర్ చేసుకుంటూ వెళ్ళారంటే ఐ థింక్ ఓవరాల్ స్లీప్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది.
బెడ్ టైం రొటీన్ మాత్రం, అంటే ఎగ్జాంపుల్ రోజు 10కి రీచ్ అవ్వాలి అనుకోండి, సో 10కి కరెక్ట్గా బెడ్కి వెళ్ళిపోయి Okay. బెడ్ మీద గ్యాడ్జెట్స్ అనేది వాడొద్దండి. ఓకే, బెడ్రూమ్ ఈస్ మెంట్ ఫర్ స్లీప్ అండ్ ఇంటిమేట్ థింగ్స్. సో దీనికన్నా ఎక్కువ అంటే బెడ్రూమ్ లో కొందరు టీవీ పెట్టుకుంటారు, అది మంచి పద్ధతి కాదు. బెడ్రూమ్ కి ఈవెన్ మాకు డాక్టర్లు మాకు ఎమర్జెన్సీ కాల్స్ అయినా వస్తాయని కాబట్టి మేము ఫోన్లు బెడ్రూమ్ లో పెట్టుకుంటాం. లేకపోతే మీరందరూ డాక్టర్స్ కాదు కదా, కాబట్టి మీకు ఎమర్జెన్సీ కాల్స్ రావు, కాబట్టి ఈవెన్ ఫోన్ కూడా బెడ్రూమ్ కి తీసుకెళ్ళొద్దండి అనేసి నా మనవి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్ని చాలా కొత్త కొత్త విషయాలన్నీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ సార్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నైస్ మీట్ యూ సార్, నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్స్ ఎ లాట్. See you. నమస్తే. Bye bye.